వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రత్యేక నాణం విడుదల చేసిన మోడీ. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ కి చేరుకున్న సినీ ప్రముఖులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, అదోని నియోజకవర్గంలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కమిటీకి కన్వీనర్గా ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, కో కన్వీనర్గా కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండి నూర్ ఎన్నికయ్యారు. అనంతరం నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ముస్లిం సమాజంలో చట్టాలపై అవగాహన పెంచడం కోసం విద్యా వ్యాప్తికి, విద్యాభివృద్ధికి కనీసం ప్రభుత్వ కార్యాలయకు వెళ్లని తమ పని చేసుకునేంత అవగాహన కల్పించడం, మరోపక్క హిందూ ముస్లిం సామరస్యత కోసం కృషి చేయడం అదోని ముస్లిం జేఏసీ లక్ష్యమని మానవి చాటుకుంటామని అన్నారు. నిరక్షరాస్యత వెనుకబడటం వల్ల మరి దేశంలో ఉన్నటువంటి వెనక సమస్యల మీద ముస్లింలకు అవేర్నెస్ లేకపోవడం, అదేవిధంగా చట్టాలకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ముస్లింలు అభివృద్ధి చెందలేకపోతున్నారు. కాబట్టి ముస్లింలలో అవేర్నెస్ కల్పించడానికి, అదేవిధంగా చట్టాలపై అవగాహన కల్పించడానికి, తమ సమస్యలను అధికారులను కలవడం ద్వారా, ఆఫీసుకు వెళ్ళడం ద్వారా ఎలా మనం చట్టబద్ధంగా చేసుకోవచ్చు అవేర్నెస్ కల్పించడము ముస్లిం జేఏసీ యొక్క తొలి ప్రాధాన్యత. అందులో భాగంగా ముందుగా దీని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీలో కన్వీనర్గా నన్ను అనగా ఏల్వర్ అహ్మద్ను ఎన్నుకోవడం జరిగింది. నేను ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీగా కూడా ఉన్నాను. అదేవిధంగా ఎంఎండి నూర్ అహ్మద్ గారు సోదరులు, వీరు కాంగ్రెస్ మైనారిటీ సెల్ డిస్ట్రిక్ట్ ఎక్స్ సెక్రటరీ, ఆయనను కో కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. అదేవిధంగా ఇది ఒక అడ్హక్ కమిటీ కాబట్టి కేవలం కొంత కాలానికి పంపిణీ ఉంటుంది, తర్వాత మళ్ళీ మార్పులు కావచ్చు. మెంబర్స్ అనగా సభ్యులు అన్న మొహమ్మద్ జునేద్ అని ఉన్నారు, ఆయన ఏఎంఐఎం టౌన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆదిని టౌన్కు. అదేవిధంగా ఫారూక్ సాబ్ కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ ఉన్నారు. సయ్యద్ వసీం ఖాదరీ సాహెబ్ ఉన్నారు, మా మత గురువు. అదేవిధంగా సద్దాం హుసేన్ గారు ఉన్నారు, ఎస్డిబిఐ కో కన్వీనర్ ఉన్నారు. నాసిర్ హుసేన్ ఉన్నారు, వారు కూడా ఒక వ్యాపారస్తుడు. ఖాదర్ భాయ్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. అదేవిధంగా ఎస్కే నాసిర్ భాయ్ ఉన్నారు. మరి దీంతో పాటు లీగల్ అడ్వైజర్గా న్యాయవాది ఎస్పీ సద్దాం హుసేన్ గారిని మేము నియమించడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు అవేర్నెస్ కల్పించడము, చట్టాలపై అవేర్నెస్, అదేవిధంగా సమస్యలపై ఎలా మనం అధికారులు కలిసి మన సమస్యలు తీర్చుకోవచ్చు అనే దాని మీద ఈ కమిటీ పనిచేస్తుంది. ఖచ్చితంగా దీంట్లో ఎక్కువగా విద్యావంతులు ఉంటారు కాబట్టి ఎక్కువగా మాకు అవేర్నెస్ కల్పించడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇందులో విద్యావంతులు, ఉద్యోగులు, లాయర్స్, ఇలా రకరకాల సెక్టర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీ ద్వారా ఆధునిక ముస్లింలకు ఎంతో చట్టపరంగా మేలు జరగవలసి ఉందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి మాకు తోడ్పాటు అందిస్తే ఇంకా మేము ఆధునిక ముస్లింలలో మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు కూడా మేము మా వంతు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఆధునిక ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ. ధన్యవాదాలు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్
ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్త మరియు పిచ్చి మొక్కలను తీసేసి పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి, నాయకత్వానికి వారందించినటువంటి స్ఫూర్తి, మనం ఎప్పుడైనా దేశం కోసం, ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళని పంపిణీ చేయడం, ఈరోజు ప్రభుత్వ పాఠశాలని శుభ్రం చేయడం, రేపు ఇంకొక సేవా కార్యక్రమం, ఇట్లా వారం రోజుల పాటు కూడా మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వారు కోరుకున్నటువంటి ఆనాడు ఏదైతే పార్లమెంటు మా కార్యకర్తలు, నాయకుల యొక్క సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కార్యకర్తల్ని స్ఫూర్తింపజేసినాయి. అందుకే ఈరోజు తిరుగులేనటువంటి శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 సార్లు కూడా అధికారంలో ఉన్నది. అయితే ఇవాళ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ప్రతి అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకుంటూ మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని ఇవాళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సమానమైనటువంటి న్యాయం పొందుతూ ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతోనని చెప్పి సందర్భంగా మనవి. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశము అన్ని దేశాల లెక్క కాదు, ఇది ఒక దేశము, ఇది ఒక యజ్ఞభూమి. ఇక్కడ కంకర్ కంకర్ మే శంకర్ హై. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జియే తో దేశ్ కే లియే, మరే తో భీ దేశ్ కే లియే, మర్నే కే బాద్ అస్థికలు నదిలో కలిసిన తర్వాత అక్కడ అస్థిక దొరికిన శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంటే ఘోషిస్తాయని చెప్పి ఆయన కవితలో చెప్పిండు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం పోతామని మనం అందరం అట్లే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతకి జై. జై. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. తీసుకోవచ్చు.
హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి వేధించారని చూస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఎర్రోల్లా శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలి. అరెస్టులకు భయపడేవారు ఎవరు లేరని అంటున్న కేటీఆర్. అరెస్ట్ చేస్తా ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామన్న సీఎం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. డ్రగ్ క్యాంపెయినింగ్, మహిళా భద్రతా క్యాంపెయిన్ లో చొరవ చూపించాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఏపీఎన్సీ చైర్మన్ దిల్రాజ్ ఆధ్వర్యంలో సినిమా పెద్దలు. అటు ఇండస్ట్రీ తరఫున, ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన చైర్మన్, ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా సీఎం గారు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా ప్లే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయడానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్ లో
మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి నేను రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం. కామారెడ్డిలో మిస్టరీ డెత్స్ పై ఎస్పీ సింధు శర్మ స్పందించారు. ఎస్ఐ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ అలాగే టైప్ రైటర్ ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువులో 3 మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమని అన్నారు. బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్ ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్ ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. 3 బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే 3 కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి 3 కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. 3 ఒకటే వెహికల్ వచ్చారు మేడం. ఎట్లా అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ.
మదనపల్లిలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ కొండయ్య నాయుడు కథనం మేరకు మేధర వీధిలో ఉండే అయ్యప్ప మాలధారుడు వెంకటేష్ తన తల్లిని ఫ్యాక్టరీ నుంచి రాత్రి బైక్లో తీసుకుని వస్తుండగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక వర్గం వ్యక్తి బైక్తో అడ్డు వచ్చి గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా మాల తుంచేశారు. దీంతో అయ్యప్ప స్వామి మరికొందరికి స్వాములకు గొడవ విషయం చెప్పాడు. అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున సంఘటన స్థలంకు వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. కొందరు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి పనిచేసే హోటల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ సిఐలు గొడవకు పాల్పడిన వ్యక్తి నుంచి బాధితుడి కళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించడంతో ఎట్టికేటలకు వివాదం సద్గుమనింది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు. వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా 100 రూపాయల స్మారక నాణాన్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా స్టాంప్ను కూడా మోడీ విడుదల చేశారు. మరోవైపు వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని సైదవ్ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులను अर्పించారు. यादगार भरी श्रद्धांजलि है जो भावी पीढ़ियों को प्रेरित करेगी. और अब मैं पुनः श्री अरुणीश चावला जी से निवेदन करती हूं कि आप माननीय प्रधानमंत्री जी को स्मारक सिक्का प्रस्तुत करें. ये सिक्का देवी सज्जनों भारत के राजनीतिक और सामाजिक परिदृश्य में भारत रत्न आदरणीय श्री अटल जी के महत्वपूर्ण योगदान का प्रतीक है. ये देश उन्हें एक प्रतिष्ठित राष्ट्रीय नेता, प्रखर राजनीतिज्ञ, सशक्त वक्ता, कवि, साहित्यकार, पत्रकार और भारत का एक सच्चा सपूत के रूप में याद रखेगा. और अब देवी सज्जनों वे पल जिसका లైంగిక వేధింపుల కేసులో ఛార్జ్షీట్పై స్పందించిన జానీ మాస్టర్ నేడు నిందితుని మాత్రమే నేను ఏ తప్పు చేయలేదు, నా మనసుకు తెలుసు ఏం జరిగిందో, ఆ దేవుడికి తెలుసు న్యాయస్థానంపై నాకు గౌరవం ఉంది, న్యాయస్థానంలో నాకు నిర్దోషిగా క్లీన్ చాట్ ఇస్తారని జానీ మాస్టర్ అన్నారు. సమాధానం న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటేనండి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందు ఉంటాను, మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడూ ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తరపున 1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున 50 లక్షలు, మైత్రి మూవీస్ తరపున 50 లక్షలు, మొత్తం 2 కోట్లు FDS చైర్మన్ దిల్ రాజ్ కి అందజేశారని అల్లు అర్జున్ అన్నారు.
and after coming out for his future. All this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the family. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.